ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటింగ్ పోల్స్ అయితే చూద్దామండి. సో తనుజాకి ఎలాగో ఆటోమేటిక్గా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. తన చుట్టూ ఏ నెగిటివ్ పాజిటివ్ తన చుట్టూ కంటెంట్ తిరుగుతుంది. సో ఈ 2-3 డేస్ నుంచి అయితే నెగిటివ్ కంటెంటే వస్తుంది. సో రమ్య ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు ఇది అది అంటే నమ్మేట్టుగా లేరు. ఎందుకంటే 5-6 వారాల నుంచి సీరియల్ ఫ్యాన్స్ వీళ్ళంతా ఆమె కనెక్ట్ అయ్యారు. సో అంత ఈజీ కాదు ఆమె ఓటింగ్ తగ్గడం అనేది. మళ్ళీ ఆమె చుట్టూ ఆమెతోనే రీతు గొడవ, ఆమెతోనే సంజన గొడవ, ఆమెతోనే కళ్యాణ్, ఇమ్ము, మాధురి మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంది గేమ్ అంతా. సో ఆటోమేటిక్గా ఆమె ఓటింగ్ అయితే పెరుగుతూనే ఉంది, టాప్లో ఉంది. ఇంకా ఆమెను అందుకునే వీరుడు శూరుడు ఇంకెవరు రాలేదు. సో టాప్లో దూసుకెళ్ళిపోతుంది ఓటింగ్. కానీ నెగిటివ్ కంటెంట్ అయితే వస్తుంది తప్ప ఇప్పుడు ఆ నెగిటివ్ కంటెంట్ దాటి పాజిటివ్ కంటెంట్ ఇచ్చి వాళ్ళకి ఓటింగ్ పెరగాలంటే టైం పడుతుంది, అంత ఈజీ కాదు. సో ఇప్పటి నుంచో ఓట్ బ్యాంకు తను ఏం ఆడినా ఆడకుండా తనుజ అన్నారు. ఇప్పుడు ఎంతో కొంత ఆడుతుంది, అసలు దొంగతనం చేసింది. ఇంకా జనాలకు తనుజ సూపర్, తనుజ తోపు అంటూ ఓట్లు వేసేసుకుంటారనమాట. సో తనుజ టాప్లో ఉంది. కళ్యాణ్కి అయితే తగ్గింది ఓటింగ్. శ్రీజ వెళ్ళినాక శ్రీజ ఓటింగ్ కలిసినా కూడా కళ్యాణ్కి అయితే ఓటింగ్ తగ్గింది. నిన్న తనుజానో లేకపోతే మన మాధురినో లేకపోతే మన రమ్యను ఎవరినో ఒకరిని వేస్తే బాగుండేది. నామినేషన్ ఒక వీర లెవెల్లో ఉండేది. కానీ ఎక్కడో దొబ్బింది, మిస్ఫైర్ అయిపోయింది. సంజనాకి వేసిండు. ఈరోజు సంజనా గల్లానితో లొల్లి ఈయనకి ఏమైనా పాజిటివ్ అవ్వచ్చు. ఎందుకంటే లైవ్లో సెలబ్రిటీస్తో తిరుగుతున్నామంటది. లైవ్లో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది సంజన. మరి మేబీ ఈరోజుతో ఓటింగ్ పెరుగుతుంది ఖచ్చితంగా అనిపిస్తుంది. మళ్ళీ మన గోలీ సోడా టాస్క్ కూడా బాగా ఆడాడు కాబట్టి ఓటింగ్ బాగా పెరిగే అవకాశం ఉంది ఇంకా. సో అదన్నమాట. సో రీతు కూడా అయేష వల్ల ఓటింగ్ పెరిగింది. పులిహోర కంటెంట్ ఏది ఇచ్చినా కూడా అయేష వల్ల అయితే పెరిగింది కూడా. ఆమె ఆడుతుంది కూడా. సో ఆమె నువ్వు నీకు ఏడుపు రాకుండా ఏడుస్తావు, నువ్వు పులిహోర కంటెంట్ లవ్ కంటెంట్ కోసం వచ్చినావు. అలాగే ఈరోజు తనుజాతో కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. ఆఫ్టర్ ఎపిసోడ్ రీతుకి పెరగచ్చు. అలాగే సంజన గర్ణానికి కొంచెం మైనస్ అవ్వచ్చు అనిపించింది. చూద్దాం మరి. నాకైతే ఆ ఇద్దరి విషయాల్లో తనుజ విషయంలో క్యారెక్టర్ అసోసియేట్ చేయడం కానీ కళ్యాణ్ విషయంలో అలా అనడం కానీ మిస్టేక్ అనిపించింది. అయినా కూడా ఈమెకు ఇమాన్యుయల్ లేడు కాబట్టి ఇమాన్యుయల్ ఓటింగ్ ఈమెకు పడుతూనే ఉంటుంది అనమాట. సో ఇంకా తర్వాత వచ్చేసి మనకి దివ్య నిఖితకి అయితే భరణి గారు ఓటింగ్ అయితే పడదు. ఎందుకంటే వీళ్ళ వల్లనే భరణి గారు వెళ్ళిపోయాడు అన్నది సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది. అయినా కూడా భరణి గారి గురించి కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతుంది. పొద్దునైతే రీతు అంటది తనుజ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసేటోడు భరణి అంటే ఏం చేయలే బాగానే మాట్లాడటం, నాతోనైతే ఎప్పుడు చేయాలన్నట్టుగా ఇంకా భరణి గారి ఫ్యాన్స్ కోసం మరి భరణి గారి ఓటింగ్ కోసం ప్రయత్నం చేసినట్టు. కానీ ఆ మాటతో ఆమె నామినేషన్ పాయింట్ బాగా పెట్టింది నిన్న. అయేష కంటే ఒక్క మాట కూడా రిటర్న్ అనేది అయేష. అలాగే సాయికి ఇచ్చిన నామినేషన్ పాయింట్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో ఇంకా ఇవైతే ఓకే పెరుగుతుంది. ఇంకా లీస్ట్ రాము రాథోడ్ది చూద్దాం మరి సేవ్ అవుతాడు. లిస్ట్ 3లో ఉన్నాడు కానీ ఎక్కడైతే కనబడతలేడు. వైల్డ్ కార్డ్స్తో తప్ప రీతో అదే అంటుంది వేడు కనబడతలేవని. కానీ అక్కడక్కడ బాగానే మాట్లాడతాడు. కొంచెం ముందుకొచ్చి మాట్లాడి గేమ్ ఆడితే బాగుంటుంది. ఇంకా తర్వాత సాయి ఉన్నాడు. సాయి ఇమ్యూనిటీ వాడుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. లీస్ట్ రమ్య ఉంది. మరి రమ్యకి వాళ్ళ అక్క జిల్లెల్లో మరి ఓటింగ్ ఏమైనా కలుపుతారా చూద్దాము. ఎందుకంటే పెద్ద తనుజాకే పోటీ వెళ్ళింది. కానీ తనుజని బీట్ చేసేంత ఇది ఈమెకు రాలేదు. కాకపోతే అక్కడక్కడ అటిట్యూడ్ చూపిస్తుంటుంది, పొగరు చూపిస్తుంది. న్యాయపరాధి వచ్చినప్పుడు కానీ అలాగే మన అమ్మాయిల పిచ్చోడు అనడం కానీ అది కొంచెం బయటికి నెగిటివ్గా వెళ్ళింది. కరెక్టే కావచ్చు కానీ అది నెగిటివ్గా వెళ్ళింది. ఆ నెగిటివ్ అనేది మీకు ఎక్కడో దొబ్బొచ్చు అనిపిస్తుంది. చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.